క్రీస్తునందు ఒక అత్యంత ప్రియులైన ప్రియ దేవుని జనాంగమా ఎలాగున్నారు మీరంతా? దేవుని అపారమైన కృపను బట్టి ప్రతినిత్యపు వాక్యపు వెలుగుల్లో మన జీవితాలని ఆత్మీయతగా బలపరుచుకుంటున్నారని నేను దృఢంగా నమ్ముతున్నానండి. ఈరోజు మన ఆత్మీయ లాభం కొరకు ఏర్పరచుకున్న దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మనము పాత నిబంధన నుంచి యెషయా గ్రంథం 1వ అధ్యాయము దాని 12 నుంచి 17 వచ్చిన అదేవిధంగా కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయంలో 5 నుంచి 9 వచనం మనం ధ్యానించుకుందాం. అంత మాత్రం కాకుండా లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము మనం దాని 10 నుంచి 17 వచనం ఈరోజు ధ్యానించబోతున్నాం. మనం ధ్యానించబోయే అంశము విమోచింప చేయుటకు పిలుపు, కాల్ టు లిబరేట్ అనే ఒక అంశం పైన ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ప్రేమైన దేవుడారా, ఒకసారి మన కళ్ళ ముందర మన సంఘంలో ఒక విషయాన్ని మనం ఊహించుకుందామండి. అనేక సంవత్సరాల నుంచి ఒక వంగిపోయిన ఒక వ్యక్తిని, నిటారుగా నిలబడలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తిని, కళ్ళు పైకెత్తి చూడలేని కూడా వ్యక్తిని మన రోజు ప్రతిసారి కూడా మన ఆరాధన కనపడతా ఉంది. ఎవరు కూడా ఆమె జీవితాన్ని మార్చలేకపోయారు. అయితే ప్రియమైన దేవుడారా, ఆరాధనలు జరుగుతాయి, అన్నీ జరుగుతూ ఉన్నాయి, ప్రార్థనలు జరుగుతున్నాయి, మొత్తం ఒక్కటి కూడా అక్కడ సమస్తము కూడా జరగవలసిన కార్యాలన్నీ కూడా సంఘంలో జరుగుతున్నాయి, జరిగిన అన్నీ కూడా. అయితే అక్కడ గమనించినట్లయితే ఏది కూడా జరిగినప్పటికీ ఆమె స్థితి అయితే మారలేదు, ఎన్ని విషయాలు జరిగినా. కానీ అప్పుడే ఆ యొక్క స్థలంలోనికి యేసుప్రభు వస్తున్నాడు అనుకుందాం. యేసుప్రభు వచ్చి ఒకే ఒక మాట పలికాడు. అయితే పలికి ఒక స్పర్శతో అక్కడ చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి బంధనంలో ఉన్న ఆ స్త్రీ విడుదలను పొందుకున్నట్లుగా మనం ఈరోజు చూస్తున్నాం. చూడండి ప్రేమైన దేవుడారా, అన్ని రోజుల వరకు ఉన్న ఆ మతాచారాలు, ఆ యొక్క ఉపయోగం లేని ఆరాధనలు ఇక్కడ ఏం మారుతుందంటే యేసుప్రభు రాకతో, యేసుప్రభు పిలుపుతో అది విమోచన కార్యంగా మార్చబడతా ఉందండి. ఈరోజు సందేశం ఇంతే. మనల్ని దేవుడు కేవలము ఆరాధనకు మాత్రమే పిలవలేదు కానీ, ఆరాధనకు మాత్రమే మనల్ని దేవుడు సంఘానికి రమ్మట్లేదు కానీ, అయితే విమోచనకు కూడా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అనే విషయాన్ని ఈరోజు గుర్తించవలసిందిగా దేవుని పేరిట మిమ్మల్ని ఈరోజు పిలుపునిచ్చేవాడుగా ఉన్న మొట్టమొదటి విషయం మనం గమనించినట్లయితే ప్రేమ దేవుడారా, గాడ్ రిజెక్ట్స్ ఎంప్టీ వర్షిప్. అంటే దేవుడు ఒక ఖాళీగా లేకపోతే ఏమి ఉపయోగం లేని ఆరాధనను ఆయన తిరస్కరించేవాడుగా ఉన్నాడు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే ప్రియమైన దేవుడారా, చూడండి యెషయా రాసిన 1వ అధ్యాయంలో మనం 12 చూసినట్లయితే ఆయన చెప్తున్న మాట చూడండి. ఆయన బాధ ఇక్కడ స్పష్టంగా వాక్యంలో మనకు కనబడతా ఉంది. నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణమును తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దానికిను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజములను నోర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములు నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధకరములు, వాటిని నేను సహింపలేక విసిగి ఉన్నాను. చూడండి, దేవుడు మాట్లాడుతున్న మాట యెషయా ద్వారా ఇజ్రాయేల్ విషయంలో ఏమంటున్నాడు ఆయన? మీ ఆరాధనకు విసుగు పుట్టించేదిగా ఉంది. మీ ఆరాధన మిమ్మల్ని సన్నిధికి రమ్మన్న వాళ్ళేవాడు మిమ్మల్ని. మీరు చేసే కార్యాలు నాకు వ్యర్థము, మీ యొక్క నైవేద్యము అది నాకు అసహ్యం పుట్టిస్తూ ఉంది. మీ ధూపార్పణలో దాన్ని నాకు తేవద్దు. ఇంకా అమావాస్య విసర్జన సమాజంగా కూడుకుంట ఎన్ని జరుగుతున్నాయి, పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజంలో నేను ఓర్చుకోలేను. ప్రియమైన బిడ్డలారా, చూడండి దేవుని యొక్క బాధ, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా మీ అమావాస్య ఉత్సవం నియామకాలం నాకు అన్నీ కూడా హేయము, నాకు బాధకరము, వీటన్నిటిని సహించలేకపోతున్నాను అంటున్నాడు, నేను ఓర్చలేకపోతున్నాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు ప్రియమైన దేవులారా, ఇవన్నీ కూడా నాకు బాధాకరమని ఆయన మాట్లాడుతున్నట్టుగా గమనిస్తున్నాం. ఇక్కడ ఎందుకు ఆ విషయాలు మాట్లాడుతున్నాడు గమనించినట్టయితే ప్రియమైన దేవులారా, ఇక్కడ జరిగినట్టయితే అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు కేవలం మతపరులుగా ఉన్నారు, కేవలం బలులు నర్పించేవారుగా ఉన్నారు, కేవలం పండుగలు జరిపించేవారుగా ఉన్నారు. కానీ దేవుడు ఇవన్నీ కూడా ఈ సమాజాన్ని కూడా నేను జయించుకోలేను. ఎందుకంటే వారి ఆరాధన న్యాయం లేని ఆరాధనగా ఉంది. దేవుని వాక్యం కింద సెలవుస్తూ ఉంది, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయంటున్నాడు ఆయన. మీ రక్తంతో నిండిపోయి అన్యాయంతో నిండిన మీ చేతులు, నాకు ఆ యొక్క చేతులతో అటువంటి ఆరాధన నాకు ఇష్టం లేదు అని దేవుడు ఆ ఆరాధనని తిరస్కరించినట్టుగా ఇక్కడ గమనిస్తున్నాం. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 24 వచ్చి చూసినట్లయితే న్యాయము నదిలాగా ప్రవహించాలని అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. ఈరోజు మన జీవితంలో ఉందా ఆ న్యాయం? ఈరోజు దేవుడు ప్రియమైన వాక్యం గమనించండి. చూడండి, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 24 వచనం, నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి,
గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. ఎడమట నీళ్లు ఏ విధంగా అయితే పారుతుందో న్యాయం అలాగే జరగనివ్వాలంట. గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపచేసేవారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. మనం ఎలాగున్నా మన జీవితాల్లో దేవుడు న్యాయము జరిగించకుండా, నీతి లేకుండా, న్యాయం లేకుండా, అన్యాయమైన రక్తంతో, అన్యాయమైన విషయాలతో మన చేతులు నిండిపోయి, మన జీవితం నిండిపోయి, అటువంటి ఇష్టం లేని జీవితాలతో దేవుని సన్నిధిలోకి వచ్చి ఒకవేళ ఆరాధన చేసే వ్యక్తిగా ఈరోజు నువ్వు ఉన్నట్లయితే దేవుని వాక్యం నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉంది. అటువంటి ఆరాధన నేను స్వీకరించను. ప్రియమైన దేవుడారా, అంత మాత్రం కాదు, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం కూడా ఒక మాట తప్పుపడతా ఉన్నాడు ఆయన. చూడండి, ఆ మాట కూడా చూపించడానికి ఇష్టపడతా ఉన్నా. చూడండి, అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్ర ప్రధానమైన విషయంలో అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. చూడండి, ఆయన చెప్తున్న మాట అంటే శాస్త్రులను వేషధారులుగా పోలుస్తున్నాడు, పరిచయులను వేషధారులుగా పోలుస్తున్నాడు. మీరు పుదీనా, సోపు, జీలకర్ర 10వ వంతు చెల్లించి, అంటే చిన్న చిన్న విషయాలు 10వ వంతు చెల్లించి అసలైన కార్యాలు, ప్రధానమైన విషయాలు ఏంటి, ప్రధానమైన వాక్యం, ప్రధానమైన విషయం అని చెప్తున్నాడు ఆయన. అనగా న్యాయము, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టారు. ఈరోజు మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? న్యాయము లేని జీవితము, దేవుళ్ళ విశ్వాసము లేని జీవితము, ఇతరుల పట్ల కనికరము లేని జీవితంతో మనం జీవిస్తూ ఉన్నామా? ఇవన్నీ కార్యాలు పెట్టుకోకుండా, ఇవన్నీ విషయాలు లేకుండా కేవలం సంఘానికి వచ్చేసి గట్టిగా నోరులు తెరిచి మనం ఆరాధన చేసేస్తే, గట్టిగా వాక్యాన్ని చదివేస్తే, నీకున్న దాంట్లో కానుకలు ఇచ్చేస్తే ఆ ఆరాధన దేవుడు స్వీకరించేవాడుగా లేడు. అది హేయమంటున్నాడు. ఇట్స్ నథింగ్ బట్ సౌండ్ ఇన్ హిస్ ఇయర్. ఇట్స్ ఎ నాయిస్ సౌండ్ ఓన్లీ. అంటే ఆయన చెవులకు అది కేవలం గుంగురు పుట్టించే ఒక శబ్దంగా మాత్రమే ఉంది మన ఆరాధన. ప్రేమని ఏమంటారా, అది ఓర్చజాలను, నాకు బాధాకరములుగా ఉందంటున్నాడు. ఆయన హృదయాన్ని ఎప్పుడైనా ఆలోచించావా మనం? చూడండి ప్రేమని ఏమంటారా, మనం గమనించినట్లయితే మన జీవితాల్లో మన యొక్క మతాచారాలు ఉండకూడదండి. మతాచారాలు దేవుణ్ణి ఆకట్టుకోదు. అయితే నీతివంతమైన జీవితము దేవుణ్ణి ఆనందింపజేసేదిగా ఉంది. నీతి న్యాయములు కలిగి, విశ్వాసం, భక్తి, ప్రేమ కలిగి మనం ఇతరుల పట్ల జీవించినట్లయితే అప్పుడు దేవుడు మన ఆనందంలో ఆనందించేవాడుగా ఉన్నాడు. ఈరోజు వాక్యం అదే ఈరోజు మనకు తెలియజేస్తా ఉన్న సత్యం. గమనించండి ప్రియమైన, అంత మాత్రం కాదు, రెండో విషయం చూసుకున్నట్లయితే దేవుడు తన ప్రజలను న్యాయం వైపు రావాలని ఆయన పిలుపునిస్తూ ఉన్నాడు. చూడండి, అదే కింద చూసుకున్నట్లయితే 16వ అధ్యాయము 1వ అధ్యాయం 16 నుంచి 17 వచనం మనం గమనించినట్లయితే యెషయా 1వ అధ్యాయం 16 నుంచి 17 కొన్ని విషయాలు చూసుకుంటే, మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలను నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించండి, హింసించబడు వారిని విడిపించండి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చండి, విధవరాలి పక్షంగా వాదించండి. చూడండి, ఇస్ కాలింగ్ టు జస్టిస్. పైన కార్యాలు దేవునికి ఇష్టం లేవు, అది ఆయనకు విరుద్ధమైన కార్యాలు. అవన్నీ కూడా పెట్టుకుని నువ్వెంత భక్తి చూపించినా ఆయన్ని మెప్పించలేవు, మనం మెప్పించలేము. అయితే దేవునికి ఇష్టమైన కార్యం, దేవుని హృదయం ఈ వాక్యం అని చూపిస్తుంది ఏంటంటే, మనం చేయవలసిన పనులు ఏంటంటే ప్రేమ ఉంటారా, కీడును చేయడం మానేసి మేలు చేయండి. అంత మాత్రం కాదు, న్యాయంగా జాగ్రత్తగా విచారించండి, హింసించబడిన వారిని, అణగదొక్కబడిన వారిని విడిపించండి, తండ్రి లేని వారికి పక్షాన ఉండి న్యాయం తీర్చండి, విధవరాలికి పక్షంలో ఉండి వాదించండి. దేవుడు ఆజ్ఞాపిస్తున్న మాటలు దేవుని హృదయం గమనించండి. ప్రేమ ఏమిటారా, మీరు శుద్ధి పొందుకోండి అంటున్నాడు, చెడును విడిచిపెట్టామంటున్నాడు, మంచి చేయడం నేర్చుకోమంటున్నాడు, న్యాయాన్ని వెతకమంటున్నాడు, అణగదొక్కబడుతున్న వారిని రక్షించండి, విధవరాండ్ల పరంగా ఉండమంటున్నాడు. ఇది దేవుని హృదయం, దేవుడు ఆశపడుతున్న విషయం మనం గమనించాలి. ఈరోజు ప్రేమ దేవుడు దేవుని వాక్యం ఒకసారి మనం చూసుకుంటే మీకా 6:8 చూసుకున్నట్లయితే ప్రేమ దేవుడరా, మీకా గ్రంథం 6వ అధ్యాయం 8 చూడండి, ఒక మాట నేను చూపించడానికి ఇష్టపడుతున్నా. అక్కడ దేవుని వాక్యం వీధిగా సెలవిస్తూ ఉంది, మనుషుల ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నేను అడుగుచున్నాడు.
వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ అండ్ ఫ్రమ్ మీ అండ్ ఫ్రమ్ అస్. ఆయన అడుగుతుందేంటి, ఆయన అపేక్షిస్తుందా ఏంటి ఈరోజు? నీకు ఆస్తులను, నీకు అంతస్తులను, నీ వ్యర్థమైన ఆరాధనని, అన్యాయం చేతితో నేను ఆరాధనను, క్షమించలేని మనసు పెట్టుకునే ఆరాధనను, ఇతరుల పట్ల గౌరవం లేని ఆరాధనను, ఇతరులను పట్టించుకోలేని ఆరాధన ఆయనకు అక్కర్లేదండి. ఆయన అడుగుతా ఉన్నది సింపుల్ ఈరోజు. ఏమంటున్నాడు ఆయన? మనుషుల ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇంతే కదా యెహోవా నేను అడుగుచున్నాడు. ఇంతే కదా. నీ ఆస్తిని అడిగాడా? నిన్నేమో నీ కుమార్తెని బలిమ్మని అడిగాడా? లేదే. నీ ఏది అడగలేదు ఆయన. ప్రేమ దేవుడు వాక్యాన్ని ఈరోజు గమనించాలండి. మన జీవితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి? హింసించబడుతున్న వారిని విడిపించేవారుగా ఉన్నామా? విధవరాండ్ల పట్ల మనము వాదించేవారిగా, న్యాయం తీర్చే వ్యక్తులుగా ఉన్నామా? ప్రేమ దేవుడారా, యాకోబు పత్రిక 1:20 కూడా చెప్తుంది, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా, ఆయన ఎదుట నిజమైన భక్తి ఏంటి అని గమనించుకున్నట్లయితే, నిజమైన ఆరాధన ఏంటి, నిజమైన దేవుని హృదయం ఏంటి, దేవుని అపేక్షించేది ఏంటి అని మనం తెలుసుకున్నట్లయితే, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండగా తను కాపాడుకున్నటయే. ఈరోజు దిక్కులేని పిల్లలను ఎంతమందిని ఆశ్రయించి మనం ఎంతమందికి సహాయం చేస్తూ ఉన్నాం? ఒక మాట సహాయం అని ఎప్పుడైనా చేసాం మనం? అయితే అంత మాత్రం కాకుండా వారిని చూసుకున్నప్పుడు కసురుకుంటున్నామా? కుక్కని కసురుకుంటున్నామా ఈరోజు? నీ ముందు ఎవరైనా వచ్చి చేయి చెప్తా ఉంటే కసురుకునే వాళ్ళని చాలామంది చూస్తున్నాం ఈరోజు. దిక్కులేని పిల్లలకి ఎంతవరకు సహాయం చేసే వాళ్ళగా ఉన్నాం? విధవరాండ్ర పక్షంగా ఎంతవరకు ఉన్నాం? విధవరాండ్ర అంటే ఒక మాట గుర్తొస్తూ ఉందండి మా సంఘంలో. ఇది మొన్న జరిగిన విషయం, చాలా బాధాకరమైన విషయం. ఆ యొక్క ఆంటీ తన జీవితంలో చూసుకున్నట్లయితే మా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం. తన భర్తను పోగొట్టుకో ఉంది. భర్తను ఎన్నో సంవత్సరాల క్రితం భర్తను పోగొట్టుకుంది. ఏ భర్త ఏ చెడు అలవాట్లతో కొన్ని పరిస్థితులు బట్టి చనిపోయాడో, తర్వాత తన ఇద్దరు కుమారులు కూడా వయసుకొచ్చిన కుమారులు కూడా అదే అలవాట్లతో, అదే కొన్ని విషయాలతో వారు కూడా ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. ఒకే ఒక్క విధవరాళ్ళు. అటువంటి విధవరాల జీవితాన్ని గమనించినట్లయితే మొన్న వచ్చి ఆ ఆంటీ నన్ను ప్రార్థన చేయమని అడిగితే, ప్రార్థన విజ్ఞాపన ఏంటి అని అడిగితే, నాకున్న కొద్ది గొప్ప ఆస్తి కూడా తన భర్త యొక్క కుటుంబం వారు, నీకు సంబంధం లేదు, ఇదంతా కూడా మాకు సంబంధం, నీకేమి కూడా సంబంధం లేదు, నీకేది కూడా ఒక చిల్లి గవ్వ కూడా దీంట్లో రాదని ఆ స్త్రీని భయపెట్టింది. కాకుండా ఇంతకు ముందు తన దగ్గర ఉన్న కొత్త గొప్ప డబ్బు, ఆ ఇన్సూరెన్స్లో వచ్చిన డబ్బులు, కొడుకులో ఒక యాక్సిడెంట్ విషయంలో కొన్ని విషయాలు వచ్చిన డబ్బులు తీసుకొని నమ్మకంతో బంధువులు కదని ఇస్తే అవి కూడా ఇవ్వడానికి సిద్ధం లేకుండా అనేక మంది పెద్దల్ని కూర్చోబెట్టి వారి పరంగా మాట్లాడిపించి ఈ స్త్రీకి, ఈ విధవరాలైన ఆంటీకి అన్యాయపు తీర్పును తీర్చి పంపించారు. బాధతో నా గురించి ప్రార్థన చేయమని అడిగినప్పుడు చాలా ఒక బాధగా అనిపించింది. ప్రేమ దేవుడు, ఈరోజు మన జీవితాల్లో ఏమున్నాయి? న్యాయం తీర్చేవారుగా ఉన్నామా? న్యాయంగా వెళ్తున్నాం ఈరోజు? ఇతరుల పట్ల మన జీవిత వైఖరి ఏ విధంగా ఉంది? పట్టించుకున్నామా? ఎంతసేపు మనదేనా? ఎంతసేపు మన కుటుంబము, మన బిడ్డలు, మనదే సంత ఎంతసేపు? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇతరుల పట్ల కూడా మీరు భారం కలిగి ఉండండి, ఇతరుల భారాన్ని మీరు మోసేవారుగా ఉండండి. ఇది క్రీస్తు యొక్క న్యాయము. ఏంటి ఆ న్యాయము? మనం చూసాం గలతీ 6:20 గమనించట 6:20 ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఒకరిని భారం ఒకడు మోసుకునేవారుగా ఉండాలి. మనం ఈరోజు వీఆర్ కాల్డ్ టు బేర్ సమ్వన్స్ యోక్. మనం ఇతరుల బర్డెన్స్ని మనం మోసుకునేవారుగా ఉండాలి, న్యాయపరిచేవారుగా ఉండాలి. దేవుడు ఆ న్యాయం వైపు ఈరోజు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ప్రేమ బిడ్డలారా, ఈ శ్రమ మరణ పుండుతన దినాల్లో ఈ ఆదివార దినమందు కేవలము మనము కూడా దేవుడు చెప్పినట్లుగా ఇజ్రాయేల్ విషయంలో దేవుడు మాట్లాడుతున్నట్లుగా ఆ వ్యక్తుల విషయం వలె మన జీవితాలు ఈరోజు ఉన్నామా? మనము ఎలా ఉన్నాం? మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? దేవునికి కావలసిన విషయాలు మనలో ఉన్నాయా? ప్రేమ బిడ్డలారా,
మన జీవితంలో మనం అలవర్చుకోవాల్సిన విషయాలు మన విశ్వాసం అది ఆచారం నుండి కాకూడదు, కానీ ఒక ఆచారం విడిచిపెట్టి ఆచారం నుండి అది కార్యరూపంలోనికి రావాలి. మన విశ్వాసం కార్యరూపాల్లో మన ప్రేమను ఇతరుల పట్ల మనం చూపించే వ్యక్తులుగా ఉండాలి. ఈరోజు ఎంతమంది కార్యాలు చేసేవారుగా ఉన్నాం మనం గమనించాలి. ప్రేమిందే బిడ్డలారా, అంత మాత్రమే కాదండి, మన జీవితాల్లో అల్టిమేట్గా ఆ యొక్క విడుదలను తీసుకొచ్చేది యేసు క్రీస్తు అనే సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. ప్రేమిందే బిడ్డలారా, చూడండి, ఇందాక నేను చెప్పిన వాక్యాన్ని గమనించుకున్నట్లయితే, ఆ వాక్యం మనం చూసుకున్నట్లయితే లూకా రాసిన సువార్త 13వ అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే ప్రేమిందే బిడ్డలారా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తాం. నాతో పాటు లూకా 13వ అధ్యాయము ఆ యొక్క 10 నుంచి 17 వచ్చిన మనం చూసుకున్నట్లయితే అక్కడ వాక్యం చాలా విషయాలు మనం గమనిస్తున్నాం. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలబడలేకుండాను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జనసమూహమును చూచి, పని చేయదగిన 6 దినములు కలువుగా గనుక ఆ దినములలో వచ్చి స్వస్థ పొందుడి, విశ్రాంతి దినములు రావద్దని చెప్పాను. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతి వాడును విశ్రాంతి దినము తాను ఎద్దనైనను గాడిదైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకుని పోయి నీళ్ళ పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ట నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఆయన మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడేది. అయితే జనసమూహంతో ఆయన చేసిన ఘనకార్యములన్నింటిని చూసి సంతోషించాను. ఇక్కడ ఏం గమనిస్తున్నామండి? యేసు ప్రభు విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే ప్రేమిందే బిడ్డలారా, 18 సంవత్సరాలుగా బంధించబడిన ఒక స్త్రీని ఎప్పుడైతే చూశాడో దేని వాక్యం సెలవిస్తూ ఉంది, వెంటనే ఆమెను పిలిచి, ఆమె వంగిపోయి ఆమె నిటారుగా నిలబడలేని పరిస్థితిలో ఉన్న ఆ స్త్రీని వెంటనే పిలిచి ఆమెకు విమోచన విడుదలను కలుగజేస్తూ ఉన్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, దేని వాక్యం గమనించినట్లయితే ఆ విమోచన చూసినప్పుడు కూడా కొంతమంది వ్యక్తులు సహించుకోలేని వ్యక్తులుగా దేవుని అక్కడ ధర్మశాస్త్ర ఆచారాలని బోధించే వ్యక్తులుగా ఉన్నారు, కానీ నిజమైన విడుదల పొందుకున్న వ్యక్తిని బట్టి సంతోషించట్లేదు వారు. మన జీవితాల్లో కూడా ఈరోజు అలాగే ఉన్నాం చాలాసార్లు. ఆచారాలు 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 ఇప్పుడు చేయకూడదు, అప్పుడు చేయకూడదు, ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయాలండి. ఇది నిజంగా చూస్తున్న విషయాలు ఇవన్నీ కూడా మన జీవితాలు భ్రమించుకుందాం. ప్రేమ దేవుడారా, చూడండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన విడిపిస్తే ఆయన విడుదల మనము స్వతంత్రులుగా మనం అవగలుగుతాం. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసేలా మీరు నిజంగా స్వతంత్రులయ్యందురు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన మనల్ని విడిపించడానికే వచ్చాడు ఈ లోకానికి. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే ఆయన వచ్చింది మనల్ని బంధనాల నుంచి విడిపించడానికి. ఆయన మనల్ని విడిపించినప్పుడు మనల్ని ఇతరులని విడిపించేవారుగా ఉన్నామా ఈరోజు? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుట ఆయన అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదల కలుగుచేటకు, గుడ్డి వారికి చూపు కలుగుదని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు అని యేసు ప్రభువును గూర్చిన వాక్యం ఇక్కడ లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 18వ వచనం మనము చూస్తున్నాం. ప్రేమ దేవుడా, మన జీవితంలో యేసు ఇప్పటికీ కూడా బంధనంలో ఉన్న వారిని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన శిలువ రక్తం ద్వారా, ఆయన కార్చిన రక్తం ద్వారా, ఆ గోల్గొతా కొండపైన ఆయన చేసిన త్యాగం ద్వారా ఈరోజు బంధనాల నుంచి, పాప బంధనాల నుంచి, అనేకమైన కట్టుల నుంచి దేవుడు నన్ను స్వతంత్రులుగా చేసి ఆయన విడిపించినప్పుడు మనము ఇతరులను విడిపించే వ్యక్తులుగా ఉన్నామా? God called us to liberate someone, liberate others. You are the channel. మనమే ఒక సాధనాలుగా ఉన్నాం. గమనించుకోండి ప్రేమ దేవుడారా, ఈరోజు మన జీవితం ఏ విధంగా ఉందండి? ఒక ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే, ఒక పక్షి అది పంజరంలో ఉన్నంతసేపు కూడా అది పంజరంలోనే ఉండగలుగుతుంది, దానికి స్వతంత్రత ఉండదు. అయితే ఎప్పుడైతే ఆ పంజరపు ద్వారాన్ని తీసేస్తే చూడండి, అది స్వతంత్రంగా వెళ్ళి 2 రెక్కలు చాపి స్వతంత్రంగా దాని జీవితాన్ని స్వేచ్ఛగా అనుభవించేదిగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడు నన్ను పిలిచింది స్వేచ్ఛను అనుభవించడానికి. ఈరోజు మనల్ని ఆయన విడిపించాడు. ఆ స్వేచ్ఛ
ఆది కాండంలో ఏదైనా తోటలో అంత స్వేచ్ఛగా మనుషులను బ్రతకాలని దేవుడు సృష్టించాడు. అయితే పాపము, అన్యాయాలు వారి యొక్క జీవితంలో పాపం వారిని బంధనాలు మార్చేసింది. అది మళ్ళీ పంజరాలకు వచ్చేసి అయితే దేవుడు యేసు ప్రభు తన కుమారుని ద్వారా ఈ లోకానికి మరలా ఆ రక్షణ భాగ్యాన్ని, ఆ స్వేచ్ఛా కార్యం మరలా మన జీవితాన్ని ఆయన కుమారుడు మనల్ని విడిపించినట్లయితే మనము విడిపించబడిన వారుగా ఉన్నాం. ఆయన విడిపించాడు మనల్ని తన రక్తాన్ని కార్చి. మన జీవితం ఏ విధంగా ఉంది ఈరోజు? ఏ విధంగా ఉంది ఈరోజు? ఇంకా పాపము, అన్యాయము అనే బంధనాలు ఈరోజు ఇంకా మనల్ని ఆ పక్షి వలె పంజరంలో ఉంచుతున్నాయా? పాప బంధనాల్లో ప్రియమైన బిడ్డలారా, ఈరోజు క్రీస్తే ఆ స్వేచ్ఛకు, నీ పాపమనే పంజరా జీవితానికి, నీ బంధనాలని, అన్యాయం అనే బంధనాల జీవితానికి ఆయనే స్వేచ్ఛను అనుగ్రహించే విడుదల ద్వారంగా ఉన్నాడు. గమనించండి ఈరోజు ప్రియమైన బిడ్డలారా, మన జీవితం ఏ విధంగా ఉంది ఈరోజు? న్యాయం లేని ఆరాధన, దేవుని చెవిలో కేవలం శబ్దం మాత్రమే. గమనించండి ప్రియమైన బిడ్డలారా, మతాన్ని అలంకరించడానికి ఆయన రాలేదండి ఈరోజు ఈ లోకానికి. అయితే మానవాళిని విమోచించడానికి వచ్చాడు. క్రైస్ట్ కేమ్ నాట్ టు డెకరేట్ ద రిలీజియన్ బట్ లిబరేట్ హ్యుమానిటీ. ప్రియమైన బిడ్డలారా, ఆయన ఎక్కడుంటే అక్కడ స్వేచ్ఛ, ఎక్కడుంటే అక్కడ బంధనాలు విడిపించబడతాయండి. వేర్ ఎవర్ జీసస్ వాక్స్ ద చైన్స్ విల్ గెట్ బ్రేక్. మనం గుర్తుంచుకోవాలి ప్రియమైన బిడ్డలారా, మన జీవితాల్లో ఈరోజు ఏ విధంగా ఉన్నాయి? ఏ విధంగా ఉన్నాయండి మన జీవితాల్లో? మనం పరీక్షించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వన్నీ కూడా అన్యాయమైన తీర్పులు, అన్యాయమైన కార్యాలు నీ జీవితంలో పెట్టుకొని నువ్వు ఇంకా ఒకవేళ ఆరాధన చేసే వ్యక్తిగా ఉంటే ఆ ఆరాధన దేవుడు స్వీకరించేవాడు కాదండి. ఎంత మాత్రము దేవుడు అది లక్ష్య పెట్టేవాడు కాదు. దేవుడు లక్ష్య పెట్టేది నువ్వు ఒకవేళ ఇతరుల పట్ల లక్ష్యం కలిగి ఉన్నట్లయితే నిన్ను లక్ష్య పెడతాడు. దేవుడు నువ్వు నిర్లక్ష్యం చేసినట్లయితే దేవుడు నీ ఆరాధన నిర్లక్ష్యం చేసేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు బాధను, నొప్పిని ఎంత మాత్రం అలక్ష్యం చేసేదేవాడు. జీసస్ డిడ్ నాట్ ఇగ్నోర్ ద సఫరింగ్. మనం గమనించాలి, ఆయన శిలువ వార్త ప్రియమైన దేవుడరా ఆత్మీయ బంధనాలను అది విడిపించేదిగా ఉందండి. ఆయన కృప అణిచివేత కన్నా శక్తివంతమైనదని మనం గుర్తుంచుకోవాలి మన జీవితంలో. ప్రియమైన దేవుడరా గమనించండి. నేను జీవితంలో ఈరోజు మన జీవితం ఏ విధంగా ఉందండి? మనం ఆరాధించే స్థలం ఏ విధంగా ఉంది? అనేక మంది ఈరోజు మన మధ్యలో ఆ స్త్రీ వల్లే 18 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న స్త్రీ వల్లే మన ముందు ఎంతోమంది వ్యక్తులు ఈరోజు అణగారిన పరిస్థితుల్లో విధవరాండ్రు, దిక్కులేని విల్లలు, దిక్కులేని కుటుంబాలు ఈరోజు సహాయం పొందుకోలేని స్థితిలో అనేక కుటుంబాలు అయ్యో ఈరోజు మన మధ్యలో ఉన్నారా? దేవుడు కోరుకునేది ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ సంఘం ఏ విధంగా అంటే ద చర్చ్ మస్ట్ బి అట్ ద ప్లేస్ ఆఫ్ ఫ్రీడమ్. విడుదలను అనుగ్రహించే స్థలంగా సంఘం ఉండాలి, కానీ విడుదలకు అడ్డిపడేవారుగా మనం ఉండకూడదు. ప్రియమైన దేవుడారా గమనించండి. ప్రియమైన దేవుడారా ఇక్కడ చూడండి. దేవుని యొక్క రాజ్యము అది న్యాయానికి, పరిశుద్ధతకు, నీతికి అది ఒక భాషగా లేకపోతే ఒక దిక్సూచిగా ఉందండి. మనం గమనించాలి. దేవుడు దొక్కబడే వారి యొక్క బాధలను ఆయన వినేవాడిగా ఉన్నాడు. మనం నిర్లక్ష్యం చేసినట్లయితే ప్రేమ దేవుడు అది అంత మాత్రము మంచిది కాదండి. మన జీవితంలో కరుణ లేని విశ్వాసం, కనికరము లేని విశ్వాసం, ప్రేమ లేని భక్తి, ఇతరుల పట్ల జాలి లేని భక్తి, ఇతరుల పట్ల భారం లేని నీ యొక్క వైఖరి, నీ భక్తి, నీ విశ్వాసం, నీ ప్రార్థన, నీ ఆరాధన ఏది కూడా దేవుని మెప్పించలేదనే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందని కోరుచున్నా ప్రేమని బిడ్డలారా. అయితే యేసు ప్రభు మన జీవితాలని వెలిగించినప్పుడు, ఆ శిలువ బంధనాలని మనం విడిపించినప్పుడు, ప్రేమని బిడ్డలారా అందుకొరకై నా లోకానికి వచ్చినప్పుడు, ఆయన్ని చేసి ముగించినప్పుడు, నిన్ను నన్ను ఆయన విడిపించినప్పుడు, ఈరోజు ఇతరులను కూడా మనం విడిపించడానికి బద్ధులమై ఉన్నాము. మనం గమనించాలి ప్రేమ దేవుడా. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు? ఏదో మనం ఒక్కసారి ఆలోచించుకుందాం. ఈరోజు దేవుని వాక్యపు వెలుగులో
దేవుని వాక్యపు వెలుగులు ఈరోజు మనం పరీక్షించుకుందాం ప్రియమైన బిడ్డలారా. అనేక దినముల నుంచి శ్రమ మరణ పునరుత్థాన దినాల్లో ఉపవాసం ఉంటున్నామా? మంచిది. కానీ నీ ఉపవాసం ఏ విధంగా ఉండాలి? ఇతరులకు మంచి చేసేదిగా, ఇతరులకు న్యాయం తీర్చేదిగా ఉండాలి. ఇతరులను పట్టించుకునేదిగా ఉండాలి. ఇతరుల భారం మోసేదిగా ఉండాలి. ఇతరులను విడిపించడానికి నువ్వు సాధనంగా ఉన్నావు అనేది ఒక మాటను గుర్తు చేసుకోమని దేవుని వాక్యం ఈరోజు హెచ్చరిస్తూ ఉంది ప్రేమ బిడ్డలారా. మన జీవితాలు మనం గుర్తించుకుందామండి. ఈరోజు క్రీస్తు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. కొంతమంది పాపంలో బంధించబడిన వారుగా కనబడుతున్నారు. కొంతమంది భయంలో ఇంకా ఉన్నట్టుగా కనపడుతున్నారు. కొంతమంది బాధతో ఇంకా చెప్పుకోలేని పరిస్థితులు, బంధనాల్లో ఉన్నట్టుగా కనపడుతున్నారు. కానీ యేసు ఇప్పటికీ కూడా మనల్ని విడిపించడానికి, విమోచించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. అయితే మీరు చేయవలసింది ఆయన దగ్గరకు రండి. రోజు ఆయన దగ్గరకు వచ్చి మీ భారాలను ఆ శిలువ పైన ఉంచినట్లయితే ఇప్పటికీ క్రీస్తు శిలువని భారాలను విడిపించగల శక్తి ఉంది. నీవే ఇంకా భారంలో ఉన్నావా? నీవే ఇంకా ఇబ్బందుల్లో ఉన్నావా? నీవే ఇంకా బంధనాల్లో ఉన్నావా? అయితే రా దేవుని దగ్గరికి. అయితే రా క్రీస్తు శిలువ దగ్గరికి. ఆయన శిలువ నిన్ను బంధనాల నుంచి విడిపించి నిన్ను విడుదల చేసి స్వతంత్రులుగా నేను చేయడానికి ఇష్టపడతా ఉంది. కుమారుడు స్వతంత్రులుగా నేను చేసిన నేను స్వతంత్రుడు అవుదామని దేని వాక్యం సెలవిస్తూ ఉంది. హీ కేమ్ టు లిబరేట్ us. హీ కేమ్ టు డెలివర్ us ఫ్రమ్ బాండేజెస్. ఆయన వచ్చింది మనల్ని విడిపించడానికే. ఆయన వచ్చింది మనల్ని స్వతంత్రులుగా చేయడానికే. ఒకవేళ నువ్వు ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నావు? బంధనంలో ఉన్నావా? ఆ బాధల్లో ఉన్నావా? దగ్గరికి విడిపిస్తాడు ఆయన. ఒకవేళ నువ్వు ఈరోజు స్వతంత్రతలో ఉండి కూడా ఆయన నిన్ను ఫ్రీ చేసిన తర్వాత, ఆయన నిన్ను లిబరేట్ చేసిన తర్వాత కూడా ఇంకా నువ్వు ఇతరుల పట్ల ఆ యొక్క మార్గాన్ని నువ్వు చూపించే వ్యక్తిగా లేకుండా, ఇతరుల పట్ల గౌరవం లేకుండా, ఇతరుల పట్ల ప్రేమ లేకుండా, ఇతరుల పట్ల న్యాయము నీతి లేకుండా, విధవరండ్ర పట్ల, పిల్లల పట్ల, అణగదొక్త భక్తులు, అప్రెస్డ్ వ్యక్తుల పట్ల నీ యొక్క వైఖరి ఏ విధంగా ఉంది? ఈరోజు దేవుడు ఆశిస్తూ ఉంది. నీ ఆస్తులు కాదు, నీ అంతస్తులు కాదు, నీ ఏది కాదు, నీ త్యాగాలు, నీ యొక్క నైవేద్యాలు, నీ యొక్క సమర్పణలు అవి కాదు ఆయనకు కావాల్సింది. ఆయన హృదయము, న్యాయము, నీతి, పరిశుద్ధత, ఇతరుల పట్ల ప్రేమ కలిగిన స్వభావం, ఒకరి భారం ఒకరిని మోసుకోవడం ఆయన అదే అపేక్షిస్తున్నాడు. ఈ శ్రమ మరణ పునరుత్థాన దినాలు మనకి ఏం నేర్పిస్తున్నాయి ప్రేమ దేవుని సంగమా? క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మనం పొందుకుందామా? ఈ మనస్సును మనం పొందుకుందామా? ఎన్నో చోట్ల ఈ మూడ్ విత్ ద కంపాషన్ ఉంది. కరుణతో ఆయన చలించిపోయాడని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఎలాగున్నాం ఇతరుల పట్ల? మన జీవిత వైఖరి ఏ విధంగా ఉంది? పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం, ఆయన దగ్గరికి వద్దాం, స్వతంత్రాన్ని పొందుకుందాం. ఆ స్వతంత్రతలోనికి ఇతరులు కూడా ఆహ్వానించే వారికి ఉందాం. వీఆర్ హియర్ టు లిబరేట్ అదర్స్, వీఆర్ కాల్ టు లిబరేట్ అదర్స్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. దేవుడు మిమ్మల్ని మెండుగా ఆశీర్వదించునుగా.